పునర్నిర్మాణం తెలంగాణ సాధించడం సవరణ విషయంలో తెలంగాణకు చేకూరిన ప్రయోజనాల విషయంలో కొంతమంది తెలంగాణ అన్యాయం జరిగినప్పుడు కూడా ఈ సందర్భంలో తెలంగాణ సాధన అనేది ఒక ప్రధానమైన అంశం. ఒకవేళ ఈ సందర్భంలో సాధించకపోతే భవిష్యత్తులో తెలంగాణ సాధించే పరిస్థితులే లేకుండా వాస్తవంగా ఇంతకు చెప్పినట్టు మనకు కృష్ణా జిల్లాలో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల విలువ గల నష్టపోయాం. గోదావరి జిల్లాలో 8 లక్షల కోట్ల విలువ గల నీళ్లను మనం నష్టపోయాం. కాబట్టి మనం ఏ రంగంలో చూసినా కూడా మన నష్టాలను పరిగణలోకి తీసుకోలేదు. వాళ్ళు పరిగణలోకి తీసుకుంటా ఇవ్వడం జరిగింది. వాస్తవంగా మన గోదావరి జిల్లాలో వినియోగం చూస్తుంటే ఆల్రెడీ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎప్పుడో స్వతంత్రం ముందు నుంచే వాడుతున్నారు. వాళ్ళ వాటా 21% వాళ్ళది, మాది 70-80% మన తెలంగాణ వాటా. వాళ్ళ సరాసరి కాటన్ బ్యారేజ్ నిర్మాణం చేసిన తర్వాత 1850 నుండే వాళ్ళ వాటాను వాడుతున్నారు. అసలు వాస్తవానికి గోదావరిలో వాటా అనేది ఈ 1880 టీఎంసీలో వాళ్ళ వాటా 321%, 316 టీఎంసీలు ఎప్పటి నుంచో వాడుతారు. అదనంగా పోలవరం 300 టీఎంసీలు వాళ్ళ వాటాను మించి వాళ్ళు స్వతంత్రంగా పోలవరం ప్రాజెక్ట్ ఎట్లయితే తెలంగాణ విడిపోతే తర్వాత వీళ్ళు కట్టనీయరు అనేది తెలంగాణ వాటా నీళ్లతోనే వాళ్ళు పోలవరం కట్టడం జరుగుతుంది. వాస్తవంగా నీటి వాటాకు వస్తే ఇతరుగా గిరిజనుల ముప్పు విషయానికి వచ్చేస్తే అదొక విషయం. కాబట్టి తెలంగాణ వాటా నీళ్లతో పోలవరం కట్టాలి ఎట్లా కడుతున్నా అనేది ఏ నాయకుడు కూడా మన తెలంగాణ నాయకుడు అడగడం లేదు. వాళ్ళు శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయినా కూడా 509 టీఎంసీలు వాళ్ళు కేటాయించుకున్నారు. మనకు 900 టీఎంసీలు మనకు కేటాయించారు. కాబట్టి 500 టీఎంసీలు వాళ్ళు కేటాయించింది కానీ అనధికారికంగా వాళ్ళు ఇంకొక 170 టీఎంసీలు అనధికారికంగా వాళ్ళు వినియోగించుకుంటున్నారు. 670 టీఎంసీలు వినియోగిస్తున్నారు. ఎందుకంటే పోలవరం కింద ప్రతిపాదించిన ఆయకట్టు ఆల్రెడీ వాళ్ళకు ఆయకట్టు జరుగుతుంది. 8 లక్షల ఎకరాలు వాళ్ళకి ఇప్పటికే ఆయకట్టు జరుగుతుంది. పోలవరం కింద ప్రతిపాదించిన ఆయకట్టే అసలు సాగే లేదు. సాగులేని పోలవరం ప్రాజెక్టు అంతర్గతంగా వెళ్ళినట్టే దాని కింద తాడిపూడి, పుష్కర, అనేక ప్రాజెక్టులు కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ విషయాలు మనము ఈ పోలవరం ప్రాజెక్టు నుంచి గిరిజనులు రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అని ఈ సందర్భంగా ఉద్దేశం తెలియజేస్తూ సత్యమని గౌరవనీయ సభాధ్యక్షులు మిత్రులారా,